డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అకాడమిషియన్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ కృష్ణప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, చాలా రోజులు అయిపోయింది. ఎస్ అండి. సార్, ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండింగ్ టాపిక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో హైఫై జాబ్స్ కూడా చాలానే ఉన్నాయని మేము వింటున్నాం. టాక్స్ ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ వస్తాయని చెప్పేసి. మరి ఒక్కసారి హైఫై జాబ్స్ ఏంటి, తర్వాత మళ్ళీ పోయే జాబ్స్ కూడా ఉన్నాయంటున్నారు ఏఐ వల్ల. ఒకసారి లాభాలు నష్టాలు ఇవన్నిటి గురించి ఒకసారి మా స్టూడెంట్స్ కి కూడా రిఫరెన్స్ కోసం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ విషెస్. ఐఎమ్ కమింగ్ టు ది స్క్రీన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. నవీన గారు, మీరు అడిగిన ప్రశ్న ఏదైతుందో, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ ట్రెండింగ్ సబ్జెక్ట్ నౌ అక్రాస్ ద గ్లోబ్. సో ఏమవుతుందంటే, మనకి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ గివ్ యూ మై ఓన్ ఎగ్జాంపుల్, నేను టీవీ చూడడానికి కనీసం ఐ హ్యావ్ సీన్ ద టీవీ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ ఐ వాజ్ ఇన్ మై 12 years of age. ఓకే, నేను ఫస్ట్ టైం మొబైల్ హ్యాండ్సెట్ పట్టుకొని యూస్ చేసింది వెన్ ఐ వాజ్ ఇన్ 23 years old age. అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్ పట్టుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 27 years నా ఏజ్లో ల్యాప్టాప్ పట్టుకున్నాను. అటువంటిది ఈరోజు విత్ ది అడ్వాన్స్మెంట్ ఇన్ ద టెక్నాలజీ, ఇట్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ద రీజన్ బీయింగ్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద టెక్నాలజీ. సో దీంట్లో ఇప్పుడు వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే, దీన్ని సాంకేతిక విప్లవం అంటారు. మనం ఈరోజు ఏఐ ట్రెండ్ నడుస్తూ ఉంది, ఏఐ హవా నడుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బేసికల్గా మన కృత్రిమ మేధస్సు అంటారు దానికి. అంటే మన మానవ మేధస్సును ఫాలో అవుతూ, మన మానవ మేధస్సును మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనకి చాలా క్విక్గా, అంటే నో టైం లోపల మనకు సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఒక టెక్నికల్ ఎనేబులరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ని మీరు గుర్తించాలి. నేనేమంటున్నానంటే, మన మానవ మేధస్సు ఇచ్చే ఇన్పుట్స్ని, ఇచ్చే సూచనల్ని బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి సొల్యూషన్స్ అని చెప్పాను. సో అండర్లైన్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుపీరియర్ దాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్. ఈరోజు బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా సొల్యూషన్స్ అంటే సమస్యల పరిష్కారాలు. అది విద్యారంగంలో కావచ్చు, లేకపోతే హెల్త్ రంగంలో కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, సేల్స్లో కావచ్చు, ఏ ఫంక్షన్లో తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా మనకి రకరకాల సమస్యలు రోజు వస్తుంటాయి. ఆ సమస్యలకి ఎంత త్వరగా మనం సొల్యూషన్స్ ఇస్తామో, ఎంత క్విక్గా సొల్యూషన్ ఇస్తామో, అలా మన మార్కెట్లో మన డామినెన్స్ నిలబడుతుంటుంది. దాని గురించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈరోజు బాగా ఉపయోగపడుతున్నది. అండ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ దిస్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజికల్ ఎరా. సో ఉద్యోగాలు అంటారా, హై పేయింగ్ సాలరీస్ అంటారా? ఎస్, దే ఆర్ గివింగ్ అస్ బికాస్, ఎందుకంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఎప్పుడు కూడా డామినెన్స్ ఉంటుందండి. ఓకే, సో కాబట్టి హై పేయింగ్ జాబ్స్, ఎస్, దే ఆర్ పేయింగ్ వెరీ గుడ్ సాలరీస్. మనకి తీసుకుంటే కనుక ఏఐ స్పెషలైజ్డ్ కోర్సెస్ కనుక మనం చేసి జాబ్స్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ మెనీ రిలేటెడ్ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మెషిన్ టూల్స్ అంటే బేసికల్గా మీరు రీసెంట్గా చూసుంటే కనుక మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, సెమీ కండక్టర్స్ కానివ్వండి, లేకపోతే టెక్నాలజికల్ ప్రోడక్ట్స్, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి కంపెనీస్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో దాని కొరకు వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, ఎవరైతే ఈ ఇండస్ట్రీ ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన మంచి బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే ఆ రంగంలో, అంటే సెమీ కండక్టర్స్ అంటే టెక్నికల్ ప్రొడక్ట్స్, చిప్స్, మొబైల్ హ్యాండ్సెట్స్లో వాడతారు, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కార్స్లో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వాడతారు. ఎట్ ద సేమ్ టైం మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది, మెడికల్ ఎక్విప్మెంట్లో కూడా వాడుతుంటారు. ఇటువంటి ఈ ప్రోడక్ట్స్, ఇటువంటి టెక్నికల్ ప్రోడక్ట్స్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏ రకంగా సొల్యూషన్స్ ఇస్తామని చెప్పేసి, దట్ ఈస్ వన్. అటువంటి దాంట్లో ఎవరైతే ఇంజనీరింగ్లో, బీటెక్లో వాళ్ళు ఏఐ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ టూల్స్ అని ఈ కాంబినేషన్లో కోర్స్ చేసే వాళ్ళకి ఇటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లోపల మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. ఎస్ అండ్ ఎస్, యాజ్ యూ సెడ్, దే ఆర్ పేయింగ్ వెరీ హై సాలరీస్ ఆల్సో. దట్ ఈస్ వన్. నెంబర్ 2, ఇంకా మనకి ఈరోజు మనం బ్రతుకుతున్న ప్రపంచం అంతా కూడా డేటా ప్రపంచం. ఎస్ అంటే ఒకప్పుడు ఒక కంపెనీ నెట్వర్త్ ఎంత ఉందంటే మనకు 100 crores 1000 crores అని చెప్పేసి మనం వాల్యూలు చెప్పేవాళ్ళం. కానీ ఈరోజు ఒక కంపెనీ నెట్వర్త్ లోపల వాళ్ళకున్న కస్టమర్ బేస్ కూడా ఒక అసెట్ కింద మారిపోయింది. అంటే ఆ డేటా అనేది మనకు డేటా బ్యాంక్ అంటారు చూసారా. ఇటువంటి డేటా బ్యాంక్ని బేస్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం కస్టమర్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కనుక్కోవచ్చు మనం. అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్ కొంటున్నారు, ఎటువంటి లిటరసీ రేట్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రోడక్ట్స్ ఉంటున్నారు, ఎటువంటి ఎకనామిక్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి కొంటున్నారు, వాళ్ళు క్రెడిట్ కార్డుతో పర్చేజ్ చేస్తున్నారా, క్యాష్తో పర్చేజ్ చేస్తున్నారా, పండగలకు వచ్చి కొంటున్నారా, ఏ సీజన్లో కొంటున్నారా, అంటే ఈ కంప్లీట్ బయింగ్ ప్యాటర్న్స్ని మనము ఎనలైజ్ చేయొచ్చు యూజింగ్ ది ఏఐ టూల్స్. ఎస్ సో కాబట్టి కంపెనీస్ లైక్ అమెజాన్ లాంటి కంపెనీస్కి, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్కి, లేకపోతే పెద్ద పెద్ద ఆఫ్లైన్ రిటైల్ కంపెనీస్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ లోపల కూడా ఎటువంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారని చెప్పేసి వీళ్ళు ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి డేటాను మొత్తం అనలైజ్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా స్టాక్స్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుని అమ్ముతూ ఉంటారు. అంటే కమింగ్ టు ది ఏఐ అగైన్, డేటా బేస్ యూస్ చేసుకొని, డేటా టూల్స్ యూస్ చేసుకొని అనలైజ్ చేసి ఆ ప్రకారంగా వాళ్ళు బిజినెస్ పెంచుకుంటూ పోతున్నారు. ఇది కాకుండా ఇంకా చెప్పాలంటే మెషిన్ టూల్స్, డేటా సైన్సెస్ కాకుండా ఏఐ టూల్స్ వాడాలంటే కనుక ఇవాళ ఏమైందంటే ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ టఫ్ టాస్క్. కాబట్టి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ లోపల హ్యూమన్ పవర్ని రోబోటిక్స్తో రీప్లేస్ చేస్తున్నారు. బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు కట్ ద కాస్ట్ బట్ ఆల్సో టు ఇంక్రీజ్ ద ఎఫిషియన్సీ ఇన్ ద ప్రొడక్షన్స్. ఇటువంటి వాటి వరకు రోబోటిక్స్ చాలా వరకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కొన్ని మొబైల్ హ్యాండ్సెట్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళైతే 100% రోబోటిక్స్తో యూనిట్స్ నడిపిస్తున్నారు. అటువంటి దాంట్లో కూడా మళ్ళీ ఈ ఏఐ టెక్నాలజీ, ఈ అల్గారిథమ్స్ రాయడము, ఇవన్నీ కనుక్కోవడానికి ఇది చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఎస్, దే ఆర్ పేయింగ్ హ్యూజ్ శాలరీస్. దిస్ ఈజ్ ఏ వైడ్ స్కోప్ ఉన్న సెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ వాట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే వెదర్ ఇట్ ఈస్ ఏఐ బేస్డ్ జాబ్సా లేకుంటే వేరే జాబ్స్ అన్నా కూడా ఇట్ ఈస్ అప్ టు ది స్కిల్ లెవెల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఎంప్లాయీ. సార్ మరి ఓకే, హైపై చెప్పారు. మరి ఏఐ వల్ల కట్ ఆఫ్ అయిపోయే జాబ్స్ ఏమున్నాయి? ఇప్పటికే చూస్తున్నాం ఐటీ సెక్టర్ అంతా పడిపోతుంది, సాఫ్ట్వేర్ జాబ్స్ లేవు ముందు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇమీడియట్లీగా హోల్డ్ అయిపోయే జాబ్స్ ఏమున్నాయి? ఈ పాయింట్లో నేను కాస్త ఏకీభవించానండి. ఐ డోంట్ అగ్రీ విత్ ఏఐ ఈస్ కమింగ్ అండ్ రిప్లేసింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే కనుక I really don't agree with the statement, because I will tell you, forget about an employee losing the job. I may not take the company names, కానీ నా లాస్ట్ 25 years of experience లోపల నేను చాలా రెప్యూటెడ్ కంపెనీస్ మూతపడ్డది చూశాను, క్లోజ్ అయిన కంపెనీస్ చూశాను. అంటే ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఈస్ వెదర్ ఎ కంపెనీ ఈస్ క్లోజింగ్ ఆర్ అన్ ఎంప్లాయీ ఈస్ లూజింగ్ ద జాబ్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ or something else. It is about the company's efficiency, capability to sustain, and it is the employees' efficiency, capabilities to be in the job. Yes. Okay. ఏ కంపెనీ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నా కూడా వాళ్ళని తీసుకొని వెంటనే ఫైర్ చేద్దామని ఇంటెన్షన్లో తీసుకోరు వాళ్ళు. కానీ నేను మొదలుగా మాట్లాడినప్పుడు ఏంటంటే టెక్నాలజికల్ ఎవల్యూషన్ వస్తూ ఉంది, ఎలా గ్రో అవుతూ ఉంది, ఆ గ్రో అవుతున్న విధానానికి అనుగుణంగా ఒక ఎంప్లాయీ అది ఏ రంగంలో ఉండొచ్చు అండి. You might be in education industry, you might be into AI industry, or you might be into manufacturing industry. ఒక ఎంప్లాయ్ అనేవాళ్ళు ఖచ్చితంగా మార్కెట్కి అనుగుణంగా వారి వారి స్కిల్ సెట్స్ని, వారి వారి కేపబిలిటీస్ని పెంచుకుంటూ పోతేనే ఉంటారు. ఓకే, ఏఐ లోపల జాబ్స్ థ్రెడ్స్ ఉన్నాయంటే ఎస్. ఇప్పుడు ఏమవుతుంది, టెక్నాలజీ యూజ్ చేసి ప్రాబబ్లీ 10 మంది చేసే పనిని ఒక 6గురితో చేయించే అవకాశం ఉందనుకోండి. 4 ఎక్స్ట్రా కదనే ఆలోచన వచ్చి ఆ 4గురిని, ఎందుకంటే ప్రతి కంపెనీ వాంట్స్ టు మేక్ ప్రాఫిటబిలిటీ. సో వన్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ మేకింగ్ ప్రాఫిటబిలిటీ ఇస్ టు కట్ ద కాస్ట్. వెన్ ఇట్ కమింగ్ టు కటింగ్ ద కాస్ట్, ఫస్ట్ వచ్చేది మనకి మ్యాన్ పవర్ కాస్ట్ కనబడుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఎంప్లాయీస్ కనుక వాళ్ళు కనుక మల్టిపుల్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేస్తే కనుక, ఐఎమ్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దిస్ జాబ్, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ చేస్తాను,
ఒక పప్పెట్ లాగా, ఒక రోబోటిక్స్ లాగా ఇన్స్ట్రక్షన్ ఇస్తే చేస్తాను, మీరు నాకు ఈ పని చెప్పారో చేస్తాను, తర్వాత కూర్చుండానంటే కనుక కాస్ట్ కటింగ్ లోపల ఫస్ట్ వాళ్ళే కనపడతారు. అలా కాకుండా వీళ్ళు మల్టిపుల్ టాస్క్స్ చేయడానికి సిద్ధంగా ఉంటే కనుక ఏఐ కాదండి, ఇంకా ఏది వచ్చినా కూడా ఉద్యోగాలు పోవు. అంటే సార్ ముందు ముందు టాలెంట్ ఉన్న వాళ్ళకే జాబ్స్ ఉంటాయి అని అనుకోవచ్చు అంటారా? 100%. అన్లెస్ అండ్ అంటిల్ వన్ ఇండివిజువల్ ఎంప్లాయీ ఈజ్ టాలెంటెడ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టాలెంటెడ్, ఇట్ ఈస్ మల్టీ టాలెంటెడ్. ఉంటే కానీ వాళ్ళు సస్టైన్ కారు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఎంప్లాయీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్టివిటీ, ఎంప్లాయీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్టన్ డెలివరబుల్స్. ఆ డెలివరబుల్స్ చేయాలి. అలా చేస్తేనే ఇప్పుడు ఆర్గనైజేషన్ గ్రో అవుతుందంటే పీపుల్ ఎఫర్ట్ పెడితేనే అవుతుంది. పీపుల్ ఎఫర్ట్ పెడతారు, వాళ్ళకి స్కిల్ సెట్స్ ఉండాలి, కాంపిటెన్సీస్ ఉండాలి, కేపబిలిటీస్ ఉండాలి. సో కంపల్సరీ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువల్ ఎంప్లాయీస్ కేపబిలిటీస్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.